ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం 2026 జూన్ మాసపక్ష ఫలితాలు తీసుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది గోచారం, ప్లస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, అలాగే మీ జీవితంలో జరగబోయే వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, బిజినెస్, జాబు, ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఫలితాలు, ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది మనం ఈ చక్రంలో చక్కగా వివరించుకోవడం, ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా మరలా చెప్పుకొచ్చేది ఏంటంటే, ద్వాదశ రాశుల వారు ఒకటి గమనించాలి. మన సంస్థలో యోగా, ఆస్ట్రాలజీ, ప్రిడిక్షన్స్తో పాటు నేర్పించడం కూడా జరుగుతుంది. మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు నేర్చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అలాగే అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు, మీ యొక్క షష్టాధిపతి అయినటువంటి కుజుడు మీకు ఈయన సప్తమ క్షేత్రంలోకి వచ్చేసాడు. ఇక్కడ మీకు జీవిత భాగస్వామితో కావచ్చు, కొంచెం మానసికంగా కొంచెం కుంగిపోవడం, దెబ్బలాడటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఇక్కడే మీకు రవి కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది తొలుగుతుంది. ఉద్యోగం బాగుంటుంది, వృత్తిలో పడిపోతారు, గొడవలు మర్చిపోతారు. అలాగే మీకు షష్టాధిపతి ఈ సప్తమంలో ఉండడం, రవితో కలిసి ఉండడం, దశమ భావాధిపతితో కలిసి ఉండడం, శత్రు రుణ రోగ పీడలు వెళ్ళిపోతాయి. దెబ్బలు తగలడం, రక్తస్రావాలు అవ్వడం, ఇవన్నీ చాలా ఫేస్ చేశారు మీరు. అలాగే రవితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం హార్ట్కి సంబంధించిన ఫ్లక్చుయేషన్స్ కూడా మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉండేటివి. వాటన్నింటిని కూడా మీరు బయటపడటానికి మీ రాశ్యాధిపతి మీకు సప్తమంలో ఉండే మీ రాశిని చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం, ఆ ఆలోచనలు, ఆ యొక్క సిచ్యువేషన్స్ చాలా చక్కగా తీర్చిదిద్దినట్టుగా మీకు సక్సెస్ఫుల్గా ఫినిష్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు యొక్క తులారాశి నెక్స్ట్ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి తీసుకున్నట్లయితే శని మీకు తృతీయ చతుర్థాధిపతి, ఈయన పంచమంలో ఉన్నాడు. చాలా ఇబ్బందికరమైన జీవితాన్ని ఇస్తాడు కాబట్టి మీరు వాళ్ళ విషయంలో కొంచెం తలదూర్చకుండా అసలు పట్టించుకోనట్టుగా ఉండండి. మంచి జరిగే అవకాశం ఉంది. జీవితానికి సంబంధించినటువంటి పిల్లలు, అలాగే భర్త, భార్య, పెద్దలు, సొసైటీలో ఉన్నవాళ్ళు, పేరెంట్స్, వీళ్ళందరూ మనకు పూజనీయులు. అందరినీ ఆదరించాలి, అన్నీ చేయాలి. ఇంకా సిబిలింగ్స్ తోటి మధ్య మధ్యలో ఈ వృశ్చిక రాశి వారికి చాలా చండాలంగా ఉంటుంది కాబట్టి మీరెంత ప్రాకులాడినా వాళ్ళు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ ప్రాకులాట మీద వదిలేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ ధన సంపాదన బాగుంటుంది, మీకు ఆ మనశ్శాంతి దొరుకుతుంది. ఈ పాయింట్స్ కొటేషన్లలో పెట్టుకోగలరని ఆశిస్తూ, అనురాధ నక్షత్రం వరకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. జాబ్ విషయంలో కొంచెం ఇబ్బంది పడాల్సిన అవకాశం ఉంది కాబట్టి తులారాశి, తులాలగ్నంలో అనురాధ నక్షత్రం వాళ్ళు, విశాఖ నక్షత్రం వాళ్ళు, విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బందులు తొలుగుతాయి. ఎందుకంటే మీకు ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి కర్కాటకంలో, అంటే మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు అన్నమాట. బృహస్పతి భాగ్యంలో ఉన్న బృహస్పతి మీకు చక్కగా కనికరించి తీరాలి. ఆ అనుగ్రహం బాగుండాలి. ఈయన పుష్యమి నక్షత్రంలో, శనిలో నక్షత్రంలో తిరుగుతున్నారనుకోండి, అప్పుడు ఆ యొక్క అనురాధ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వస్తాయి, బాగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి తీసుకున్నట్లయితే మధ్య మధ్యలో వీరి వల్ల, గురువు వల్ల వచ్చే ఇబ్బందులే, శుక్రుని వల్ల వచ్చే ఇబ్బందులే వీళ్ళకి కొంచెం ఎక్కువ పీడిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం తీసుకున్నట్లయితే రవి కుజులు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు. రవి కూడా ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది, సెల్ఫ్గా మీరు పడే కష్టం కూడా మీకు సక్సెస్ రేటుని పెంచే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఎక్కడో చిన్న చిన్న మైనస్ పాయింట్లు తప్ప వివాహము, ఉద్యోగము, ఎడ్యుకేషను, దైవ అనుకూలత,
వ్యాపారము, వ్యక్తిత్వము, అనారోగ్య సమస్యలు, రుణం తీరిపోవడాలు ఇవన్నీ కూడా సక్సెస్ రేట్ని పెంచుతాయి. కాబట్టి లక్షణంగా పెద్దలను సహకరించి పెద్దల వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ ద్వారా మీకు వచ్చే అవకాశంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. స్వస్తి.